యేసయ్య ఈ రోజు నీ దగ్గరికి వచ్చి నిలబడ్డారైనా, నీ కన్నీటిని చూచారైనా, నువ్వేమైతే అడిగావో, నువ్వేమైతే పొందుకోవాలని ఆశిస్తున్నావో, నీ కుమారుల జీవితంలో, కూతుర్ల జీవితంలో ఏమైతే జరగాలని ఆశిస్తున్నావో అవన్నీ నీకు ఇవ్వబోతున్నాడు. ఇచ్చేసారైనా. అందరూ చప్పట్లు కొట్టి అవన్నీ పొందుకుందాం. యేసు ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు వలె మనల్ని ఆశీర్వదించబోతున్నాడు ఆయన. యోసేపుకి ప్రమోషన్ అంటే ఇదిగో అన్నల యొద్ద నుండి, అన్నల చేత ద్వేషించబడి, గోతిలో పడబడి, ఐగుప్తు దేశానికి వెళ్ళి జైల్లో పడిన తర్వాత యోసేపుకి ప్రమోషన్ కాదు, పొజిషన్ ఇచ్చాడు యేసయ్య. హల్లెలూయా. పదవి ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. పదవి. నిన్న యేసు అంటున్నాడు, నీకు ప్రమోషన్ ఇవ్వబోతున్నాడు, పొజిషన్ ఇవ్వబోతున్నాడు. నీకంటూ ఒక పొజిషన్ ఇవ్వబోతున్నాడు యేసయ్య. నిన్న ఒక పదవిలో ఉంచబోతున్నాడు. అరే ఈమె అంటే ఇలా ఉంది, ఈమె పొజిషన్ ఇలా ఉంది, అరే వీళ్ళు ఇలా ఉన్నారు కదా. యోసేపుని చూసి అదే అనుకున్నారు అన్నలు. మనం ఒక్కసారి గోతిలో పడవేసాం, మరలా తీసి ఐగుప్తులకు అమ్మివేశాము. అక్కడ దోషిగా నిలబడ్డాడు. కానీ అలా అనుకున్నారు, ఒకప్పుడు ఇలా ఉన్నారు. ఇప్పుడు యోసేపుని ఏం చేశాడంటే దేవుడు, మహాదేవుడు ప్రమోషన్ ఇచ్చి పొజిషన్ లో ఉంచాడు ఆయన, ఒక పదవిలో ఉంచాడు ఆయన. హల్లెలూయా. ఒక రోజు తినడానికి కూడా లేని, ఒక దాసుడుగా, ఒక బానిసగా ఉన్న యోసేపు, వినండి అందరు కళ్ళు తెరిచి చూడండి. యోసేపుకి నాకు ప్రభు చెప్పమన్నారు. ఇప్పుడు యోసేపు ఏం చేశారు చెప్పండి. యోసేపును ఏం చేశారు? ఐగుప్తులకి అమ్మేశారు అన్నలు. అమ్మేస్తే వాళ్ళు అక్కడ మరలా అక్కడికి వెళ్ళాక మరలా ఒక శోధన వచ్చింది యోసేపుకి. ఏ శోధన? ఫరో భార్య ద్వారా శోధన వచ్చింది. ఫరో భార్య ఈమె నిందించింది, యోసేపు నిందిస్తే అప్పుడు యోసేపు మాట ఒక్కరు కూడా వినలేదు. నేను ఫరో భార్యను నేను చూడటం ఏంటి, నేను రమ్మని నేను పిలవడం ఏంటి, ఫరో భార్య కొమ్మ నేను పట్టుకోవడం ఏంటి అని అంటుంటే యోసేపు నేను నిర్దోషిని, నాకు ఏ పాపం తెలియదు, నేను నిర్దోషిని అని యోసేపు మాట్లాడుతుంటే యోసేపు మాట ఆ రోజు ఎవ్వరూ వినలేదు. రాజుతో సహా ఏం చేశారంటే రాజు కూడా వినలేదు, ఎవ్వరు వినలేదు. అప్పుడు రాజు అన్నాడు, వీటన్నిటికెళ్ళి ఎక్కడ పడేయమన్నాడంటే రాజా ద్రోహులు ఉండే దాంట్లో పడేయమన్నాడు. అప్పుడు రాజద్రోహులు అంటే అక్కడ ఎవరు ఉంటారంటే రాజ్యంలో పని చేసేవారు మాత్రమే అక్కడ ఆ జైల్లో ఉంటారు. ఆ జైల్లో వేసేస్తే అక్కడున్న పానదాయక మనిషి ద్వారా ఫరోకి కళకు రప్పించడం, దేవుడు ఆ కళను వివరించేటట్టుగా యోసేపు జ్ఞానం ఇవ్వడం. హల్లెలూయా. యోసేపుకు ఆ తర్వాత యోసేపు ఫరో యొద్దకు పంపబడడం జరిగింది. ఇదంతా మనకు తెలుసు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ కళను వివరించిన తర్వాత యోసేపుకి దేవుడిచ్చాడు, ప్రమోషన్ ఇచ్చాడు, దాంతో పాటు పొజిషన్ ఇచ్చాడు. హల్లెలూయా. ఒక్కసారిగా చీకటిలో బ్రతికిన యోసేపు జీవితాన్ని, జైలులో బ్రతికిన జీవితాన్ని, బానిసగా బ్రతికిన జీవితాన్ని ఒక ప్రధానమంత్రిగా చేసేసాడు యేసయ్య. హల్లెలూయా. ఒక రోజు యోసేపుని నిర్దోషిని, నాకు ఏ పాపం తెలీదు అని బ్రతిమాలుకుంటున్నాడు యోసేపు అందరితోని. యోసేపు మాట ఎవ్వరూ వినలేదు. కానీ యేసు, యెహోవా దేవుడు, నిజమైన సత్యమైన దేవుడు యోసేపుని పొజిషన్, ప్రధానమంత్రి పదవిలో ఉంచినప్పుడు ప్రతి ఒక్కడు ఎవరైనా సరే యోసేపు మాట వినవలసిందే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీ మాట వినట్లేదేమో, ప్రభు అంటున్నారు యోసేపు మాట ఒక రోజున యోసేపు మాటలు ఎవరు పట్టించుకోలేదు, కానీ యోసేపు మాట పట్టించుకున్నారు. ప్రతి ఒక్కరు యోసేపు మాట వినాల్సిందే. యోసేపు ఎట్లా చేశాడండి? ప్రధానమంత్రి చేశాడు. ప్రధానమంత్రి మాట ప్రతి ఒక్కరు వినాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి రీతిగా యోసేపు జీవితం మాదిరిగా జీవితం ఉంటుందేమో అని ఆలోచన యోసేపు జీవితంలో గోతులు, గొయ్య,
బాధ, నరకము, చీకటి, జైలు, సంఖ్యలు ఇవన్నీ ఉన్నాయో మీ జీవితాల్లో ఇప్పటి వరకు 2023 సంవత్సరంలో ప్రభు అంటున్నాడు, నేను నీకు ప్రమోషన్ ఇవ్వబోతున్నాను, నేను నీకు పొజిషన్ ఇవ్వబోతున్నాను, నేను నీకు పదవి ఇవ్వబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పదవి ఇవ్వబోతున్నాడు 2024లో మీకు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు ఎవరైతే మాట వినలేదో వారందరూ, అన్నలు సైతము, తల్లిదండ్రులు సైతము, ఫరో సైతము, ఫరో భార్య సైతము ఎవరైతే నిందించారో, జైల్లో పాడేశారో యోసేపును, వాళ్ళు సహితము మాట వినేలాగా యోసేపు మాట వినేలా చేశాడండి యేసయ్య. ఎంత అద్భుతం చూడండి, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నువ్వు నమ్ముకున్న దేవుడు ఆషామాషి దేవుడు కాదు. నువ్వు నమ్ముకున్న దేవుడు నీ పరిస్థితి చూస్తూ నవ్వుకునే దేవుడు కాదు. నువ్వు నమ్ముకున్న దేవుడు వెళ్ళని, ఆ పరిస్థితుల్లో వెళ్ళని, ఆధారంలో వెళ్ళని అని చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. నీకు ఒక పొజిషన్ ఇవ్వబోతున్నాడు. ఇప్పటి వరకు 2023 సంవత్సరం వరకు ఎవరైతే నీ పరిస్థితిని చూసి, నీ జీవితాన్ని చూసి వీడు ఇలానే ఉంటారు, ఈమె ఇలానే ఉంటుంది అని ఎవరైతే అనుకున్నారో వారిని అంటున్నాడు యేసు, నేను యోసేపుని ఎట్లా ఆశీర్వదించానో నా కుమార్తెను, నా కొడుకును కూడా నేను అట్లనే ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ మాట వినాల్సిందే. హల్లెలూయా. ప్రధానమంత్రి స్థాయిలో పెట్టేశారండి యోసేపుని. హల్లెలూయా. పొజిషన్ ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు నా నోటి నుండి ఏం మాట్లాడారు? 2024 సంవత్సరంలో ప్రభు మీకు ఏమి ఇవ్వబోతున్నారంట చెప్పండి. పొజిషన్ ఇవ్వబోతున్నాడు, పదవి ఇవ్వబోతున్నాడు మీకు. హల్లెలూయా. ఎవరి చేతైతే, ఏ నోరుల చేతైతే నిందించబడ్డారో, అవమానించబడ్డారో, గాయపరచబడ్డారో, దుఃఖించబడ్డారో వారి చేత మీరు గణపరచబోతున్నారు. హల్లెలూయా. యేసు గణపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము దీవించేలాగా కళ్ళు మూసి అందరము ప్రార్థన చేసుకుందాం. ఈ చిన్న వాక్యాన్ని నాకు ఇచ్చినందుకు స్తోత్రం. బొయ్యిలో పడేశారు నాయన, గోతులో ఏ విషసర్పాలు ఉన్నాయో, ఏం కరిచేస్తాయో, ప్రాణం పోవచ్చు అయినా, కానీ ఆ గోతులో కూడా మీరు కాపాడారు ప్రభా. ఆ గోతు నుంచి మరలా లేవదీసి మరలా ఐగుప్తీయులకు అమ్మేశారు ప్రభా. ఐగుప్తీయులు దాసుడుగా, బానిసగా పనిచేశాడైనా, కానీ బానిస అయిన యోసేపుని ప్రధానమంత్రి చేసేసావు ప్రభా. డాడీ, నా జీవితాన్ని మార్చండి అయ్యా. యోసేపు వలె నన్ను మార్చండి ప్రభా. యోసేపు జీవితంలో వచ్చిన మాదిరిగా నా జీవితంలో దుఃఖం వచ్చింది, గొయ్యిలాంటి పరిస్థితి వచ్చింది, విషసర్పాలు వచ్చాయి నా జీవితంలో. ఐగుప్తీయులకు దాసుడుగా, బానిసగా ఎట్లయితే యోసేపు ఉన్నాడో నేను కూడా బానిసగా, దాసుడుగా ఉన్నాడు ప్రభా. దాసురాలుగా, బానిసరాలుగా ఉన్నాడు ప్రభా. నా జీవితాన్ని మీరు మార్చుకున్నందుకు వందనాలు ప్రభా. యోసేపుడు ప్రధానమంత్రి పొజిషన్ ఇచ్చినందుకు నా జీవితంలో మీరు పొజిషన్ ఇవ్వండి ప్రభా. ఒక పదవిని మీరు ఇవ్వండి ప్రభా. యేసు అంటున్నాడు 2024 సంవత్సరంలో ఇక్కడ వచ్చిన ప్రతి చిన్న బిడ్డతో సహా అందరినీ యోసేపుడు అని పిలుస్తున్నాడు. యోసేపుడు మీరు, ప్రధానమంత్రులు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఆరాధన దిగి వచ్చిన బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు నాతో మాట్లాడారు. దేవాది దేవుడు, సత్యమైన దేవుడు నాతో మాట్లాడారు. నా హృదయం ఎంతో నెమ్మది పొందుతుంది అన్నవారు యేసుకు గట్టిగా చేతులెత్తి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. యేసు మీతో మాట్లాడారా? హల్లెలూయా. ఎలా చేయబోతున్నాడంటే యేసయ్య మిమ్మల్ని ఎలా చేయబోతున్నాడు? పొజిషన్ ఇవ్వబోతున్నాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. పొజిషన్ అంటే చెప్పండి. పొజిషన్ అంటే వాళ్ళు అప్పిచ్చే స్థాయిలో ఉన్నారు రా, వాళ్ళు 2 అంతస్తుల బిల్డింగ్ స్థాయిలో ఉన్నారు, వాళ్ళు ఎవరికైనా ఉద్యోగం ఇచ్చే స్థాయిలో ఉన్నారు. హల్లెలూయా. అలాంటి స్థాయిని ఇవ్వబోతున్నాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యము దీవించును గాక. యేసుకు మాత్రమే మహిమ కలుగును గాక. హల్లెలూయా.